డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 18లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ని కంప్లీట్ చేద్దాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఈరోజు నేర్చుకోబోయే మెయిన్ సబ్ టాపిక్స్ చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్, అంటే డిగ్రీస్ ఏవైతే మనం నేర్చుకోబోతున్నామో అవి ఎలా ఫామ్ చేయాలి అనేది ఫస్ట్ టాపిక్ అయితే, నెక్స్ట్ ద 3 సినారియో ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్, అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక డిగ్రీలోంచి ఇంకో డిగ్రీలోకి సెంటెన్స్లు మార్చేటప్పుడు 3 సినారియోస్ని బేస్ చేసుకుని నేను దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆ విధానాన్ని కూడా మనం నేర్చుకుంటాం. అలాగే తర్వాత స్పెషల్ కేసెస్, ఈ ట్రాన్స్ఫర్మ్ చేసే కావచ్చు లేదా ఫ్రేమ్ చేసే విషయంలో కావచ్చు స్పెషల్ కేసెస్ ఏమైతే ఉంటాయి, అలాగే ఈ యూజ్ చేయడానికి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్కి యూజ్ చేయడానికి రూల్స్ ఏముంటాయి అనేది కూడా మనం దీనిలో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతోపాటే మనం ఎర్రర్స్ సెక్షన్, అదేవిధంగా ఎగ్జామినేషన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్తో పాటు ప్రాక్టీస్ సెషన్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ముందుగా మనం దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ are the different forms of an adjective or adverb used to compare the degree of a quality. అంటే దీన్ని మనం డెప్త్గా అర్థం చేసుకోవాలంటే కంటెంట్ మొత్తం మనం నేర్చుకోవాల్సిందే, కానీ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి అంటే సింపుల్గా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్స్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్, అంటే వివిధ రూపాలు. ఈ వివిధ రూపాలు ఏవైతే అడ్జెక్టివ్ లేకపోతే అడ్వర్బ్కి సంబంధించిన వివిధ రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికోసం ఉపయోగిస్తామంటే మనం దాని యొక్క డిగ్రీ ఆఫ్ క్వాలిటీ, దాని యొక్క ఏదైతే క్వాలిటీ ఉంటుందో సెంటెన్స్లో దాని యొక్క డిగ్రీ ఎంత అనేది కొలవడానికి, దాని యొక్క కొలమానాన్ని చెప్పడానికి ఉపయోగించేదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ముఖ్య లక్షణం ఏంటంటే హెల్ప్స్ ఇన్ మేకింగ్ క్లియర్, ఈ రెండు గమనించండి, అండ్ యాక్యురేట్ కంపారిజన్స్ బిట్వీన్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ యాక్షన్స్. అంటే వస్తువుల మధ్య కానీ, పనుల మధ్య కానీ, లేకపోతే వ్యక్తుల మధ్య కానీ, ప్రదేశాల మధ్య కానీ ఒక స్పష్టమైన లేకపోతే నిక్కచ్చైన ఏదైతే ఒక పోలిక ఉంటుందో ఆ పోలికను పోల్చి చెప్పడానికి ఉపయోగించడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది దీని యొక్క డెఫినేషన్ అయితే, తర్వాత దీని యొక్క ఫార్మేషన్ చూద్దాం, డిగ్రీస్ యొక్క రూల్స్. నెక్స్ట్ ఒక నోట్ జాగ్రత్తగా గమనించండి. ఏ సిలబుల్ ఈజ్ ఏ యూనిట్, ఎందుకంటే మన కింద సిలబల్ అనేది వస్తుంది, సిలబల్స్ కాబట్టి ముందుగా మనం ఈ యొక్క సిలబల్స్ గురించి మనం ఫోనెటిక్స్లో మనం నేర్చుకుంటాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఇప్పుడు అసలు సిలబల్ అంటే ఏంటో తెలియాలి కదా, అందుకని ముందుగా చిన్న డెఫినేషన్తో మీకు కంక్లూడ్ చేస్తున్నాను. ఏ సిలబల్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ బీట్ ఇన్ ఎ వర్డ్ యూజువల్లీ కంటైనింగ్ 1 వొవెల్ సౌండ్. The concept of syllables will be explained in detail in phonetic syllables. అయితే జాగ్రత్తగా గమనించి సిలబల్స్ మనం ఫోనెటిక్స్లో నేర్చుకుంటాం. దానికంటే ముందు సిలబల్ అంటే ఏంటి అంటే ఒక యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ లేదా బీట్ ఏంలో ఒక వర్డ్లో. మనం సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఒక మాత్ర గణం అంటాం కదా, అంటే ఒక సింపుల్గా ఒక చిటికేసినప్పుడు వచ్చే ఏదైతే తీసే పదం ఉంటుందో దాన్ని మనం ఒక సిలబల్ కింద పిలుస్తాం. సాధారణంగా ఇంగ్లీష్లో సిలబల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక వొవెల్ సౌండ్తో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 1 సిలబల్ అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క డిగ్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది జాగ్రత్తగా చూద్దాం. 1 సిలబల్ అంటే ఏంటి, ఒక క్షణం లేకపోతే ఒక మాత్ర అలా ఉండేది అనమాట. దాన్ని బట్టి చూద్దాం. సింపుల్గా అర్థమైంది కదా సిలబల్. కాబట్టి ఇప్పుడు ఒక సిలబల్తో ఉండేవి ఎలా మారుతాయి అనేది, జనరల్లీ యాడ్ ఈఆర్ అండ్ ఈఎస్టీ టు ద ఫార్మ్స్ ఆఫ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. మనకి దీనిలో 3 రకాల డిగ్రీస్ ఉంటాయి ఎప్పుడైనా కానీ, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. దీనిలో మనకి ఏదైతే బేస్ వర్డ్ ఉంటుందో మనం తీసుకునే యాడ్వర్బ్ కావచ్చు, లేకపోతే మనం తీసుకునే అడ్జెక్టివ్స్ కావచ్చు, ఇప్పుడు అడ్జెక్టివ్ గురించి చెప్తున్నాం కాబట్టి వీటికి సంబంధించి మనకు వచ్చే వర్డ్ ఏదైతే బేస్ వర్డ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ వర్డ్ అంటే, తర్వాత ఫామ్ అయ్యే వాటి రెండింటిని ఒకటి కంపారిటివ్, ఇంకోటి సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం. ఇప్పుడు సాధారణంగా ఒక సిలబల్తో ఉండే అడ్జెక్టివ్స్ అన్ని కూడా ఏం చేస్తాయి అంటే కంపారిటివ్లోకి వెళ్ళినప్పుడు ఈఆర్ అనేది ఫామ్ చేసుకుంటుంది, దాని పక్కన సూపర్లేటివ్లోకి వెళ్ళినప్పుడు ఈఎస్టీ అనేది యాడ్ చేసుకుంటుంది. ఇఫ్ ద అడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ ఏ సింగిల్ కాన్సనెంట్ ప్రొసీడెడ్ బై ఏ సింగిల్ వొవెల్, అంటే ఒకవేళ ఆ అడ్జెక్టివ్ ఒక సింగిల్ కాన్సనెంట్తో గనక ఎండ్ అయితే, అంటే ఆఖరిలో ఒక కాన్సనెంట్ సౌండ్ వచ్చి, మనం ఆల్రెడీ ప్లోరల్స్ నేర్చుకున్నప్పుడు ఈ కాన్సనెంట్స్ అలాగే వొవెల్స్ ఎలా ఉంటాయి, ఆఖరిలో ఏది ఎండ్ అవుతుంది ఇవన్నీ నేర్చుకున్నాం. కాబట్టి ఆ టాపిక్ చూస్తే మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఆఖరిలో కాన్సనెంట్ సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అయ్యి దానికి ముందు గనక ఒక సింగిల్ ఓవెల్ గనక ఉంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది నెక్స్ట్ వేకి వెళ్ళినప్పుడు, అంటే కంపారిటివ్కి వెళ్ళినప్పుడు లేదా సూపర్లేటివ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆఖరిలో ఉన్న ఏదైతే ఈ కాన్సనెంట్ సౌండ్ ఉంటుందో అది డబల్ అవుతుంది. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీకు ఒకవేళ డబుల్ లేకపోతే, ఒకవేళ సింగిల్ లేకుండా డబుల్ ఉంటే ఆటోమేటిక్గా అలా ఉంటుంది. మీకు అర్థం కావడానికి చూడండి, స్మాల్ అనేది ఉంది, లాస్ట్లో 2 కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేంజ్ అవ్వలేదు, స్మాలర్
ఇదిగోండి ఈఆర్ యాడ్ అయింది, స్మాలెస్ట్ ఈఎస్టీ యాడ్ అయింది. నెక్స్ట్ టాల్ చూద్దాం. ఇది కూడా ఆఖరిలో 2 కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినాయి కాబట్టి టాలర్, టాలెస్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అర్థమవుద్ది, బిగ్ అనేది ఒకే ఒక కాన్సనెంట్ సౌండ్ ఉంది, దానికి ముందు ఒకే ఒక ఓవెల్స్ లెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవ్వాలి, ఈ కాన్సనెంట్ అనేది డబల్ అవ్వాలి. అదే ఇక్కడ చెప్పింది. బిగ్ ఏమైంది, బిగ్గర్ డబల్ జీ అయింది, బిగ్గెస్ట్ డబల్ జీ అయింది. నెక్స్ట్ హాట్ చూడండి, హాటర్ డబల్ టీ అయింది. ఇక్కడ హాటెస్ట్ లో కూడా టీ 2 సార్లు అయింది. ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండో రూల్ వచ్చేసరికి 2 syllable అడ్జెక్టివ్స్ అంటే 2 syllables ఉండేవి, అంటే 2 syllables తో పలికేవి, సింగిల్ గా కాకుండా. జాగ్రత్త చూడండి, ఐ ఏమవుతాయి అంటే టేక్ ఎయిదర్ ఈఆర్ ఆర్ ఈఎస్టీ ఆర్ మోర్ ఆర్ మోస్ట్. అంటే ఈ 2 syllables లో ఉండే ఏమవుతుందంటే ఈఆర్ఈఎస్టీతో ఫామ్ అవుతాయి కాదంట్లా. కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మోరు మోస్ట్ అనేవి కూడా తీసుకుంటాయి. అంటే కంపారిటివ్ లో మోరు, అలాగే సూపర్లేటివ్ లో మోస్ట్ తీసుకుంటాయి. చూడండి ఒకసారి, క్లవర్ అనే వర్డ్ ఉంది మనకి. ఈ క్లవర్ అనే వర్డ్ మనకి కంపారిటివ్ లోకి వచ్చేసరికి క్లవరర్ అని ఉపయోగించవచ్చు, కానీ కొన్ని చోట్ల మనం మోర్ క్లవర్ అని కూడా ఉపయోగించవచ్చు. 2 కరెక్టే. అలాగే క్లవరెస్ట్ అంటాం, అలాగే మోస్ట్ క్లవర్ అనేది కూడా కరెక్టే. అలాగే నారోవర్ లేదా మోర్ నారో అనొచ్చు. నారోయెస్ట్ ని మళ్ళీ మోస్ట్ నారో అని కూడా పిలవచ్చు. సింపుల్ కూడా అలాగే, సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్, అలాగే సింపుల్, మోర్ సింపుల్, మోస్ట్ సింపుల్, ఇలా మనం పలకడానికి వీలుంటుంది. కాబట్టి ఇవి ఎన్ని చెప్పుకున్నా కానీ మనకి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవడమే కానీ ఒక పర్టికులర్గా ఇన్ని చదువుకుంటే చాలు, ఏది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేంజెస్ అనేవి ఇన్ని చదువుకుంటే చాలు అని చెప్పడానికి లేదు. కాబట్టి రూల్స్ చెప్పాను. ఒకటి 1 syllable లో చెప్పాను, రెండోది 2 syllables తో చెప్పాను. ఇప్పుడు చూడండి, అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ వై. మీరు ప్లోరల్స్ అనే లెసన్ ఏదైతే నేను చెప్పానో జాగ్రత్తగా వినుంటూ ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. వైతో గనక ఎండ్ అయితే చేంజ్ వై టు ఐ అండ్ యాడ్ ఈఆర్ అండ్ ఈఎస్టీ. జాగ్రత్త చూడండి, హ్యాపీ అనే వర్డ్ ఉంది. హ్యాపీ అనే వర్డ్ లో లాస్ట్ లో దేంతో ఎండ్ అయింది, వైతో ఎండ్ అయింది. కాబట్టి ఏం చేయమన్నారు మనల్ని, ఆ వైని తీసేయమన్నారు. కాబట్టి ఫస్ట్ తీసేద్దాం. చూడండి, హ్యాపీలో ఐ తీసేసాను. నెక్స్ట్ ఐ యాడ్ చేసి ఏం చేయమన్నాడు, ఒకదానికేమో ఈఆర్, ఇంకో దానికేమో ఈఎస్టీ, హ్యాపీయెస్ట్. ఇలా మనం చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, బిజీ, బిజియర్, బిజియెస్ట్. ఇలా మనం ఫామ్ చేస్తాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మల్టీ సిలబల్ అడ్జెక్టివ్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు ఒకసారి. బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ కి ఏమవుతుంది ఇప్పుడు చూడండి, మన కంపారిటివ్కి వచ్చేసరికి మోర్ వస్తుంది, అలాగే సూపర్లేటివ్కి వచ్చేసరికి మోస్ట్ వస్తుంది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. అలా మల్టీ సిలబల్లో అంటే 2 కంటే ఎక్కువ ఉన్న సిలబల్స్ తో ఉన్న అడ్జెక్టివ్స్ అన్నిటికి కూడా మనం ఏమవుతుందంటే మోరు, మోస్ట్ అనేవి మనకి యాడ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇర్రెగ్యులర్ డిగ్రీస్. మనం వాటిని జాగ్రత్తగా చూసినట్లయితే దీస్ డు నాట్ ఫాలో ద యూజువల్ ఈఆర్ ఆర్ ఈఎస్టీ ఆర్ మోర్ ఆర్ మోస్ట్. మనకు ఇప్పటికి ఈఆర్ ఈఎస్టీ ఫామ్ చేయడం నేర్చుకున్నాం. అలాగే 2 syllables కేమో ఈఆర్ఈఎస్టీ తో పాటు మోరు మోస్ట్ కూడా యూజ్ చేయడం నేర్చుకున్నాం. మల్టీ సిలబల్స్ కి వచ్చేసరికి మోరు మోస్ట్ ఉపయోగించాలని నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇర్రెగ్యులర్, అంటే వీటిని నేటి ఫాలో అవ్వకుండా అసలు డిఫరెంట్ గా ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి ఉంటాయి. మనకి ప్లూరల్స్ ఎలా అయినాయి అలాగా. కాబట్టి చూడండి, గుడ్ కి ఏమవుతుందంటే బెటర్ బెస్ట్ అవుతుంది, వెల్ కూడా బెటర్ బెస్ట్ అవుతుంది, బ్యాడ్ వర్స్ వర్స్ట్ అవుతుంది, ఈవిల్ కూడా వర్స్ వర్స్ట్ అవుతుంది, లిటిల్ లెస్ లీస్ట్ అవుతుంది, ఫార్ ఫార్దర్ ఫార్దెస్ట్ అవుతుంది, ఫార్ ఫర్దర్ ఫర్దెస్ట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఈ ఫార్దెస్ట్ అని వస్తే అక్కడేమో డిస్టెన్స్, ఎఫ్యూఆర్ వస్తే అదేమో ఎడిషనల్ లేదా ఫిగరేటివ్, అంటే ఇంకొంచెం అదనంగా అన్నట్టు అర్థం. కాబట్టి డిస్టెన్స్కి వచ్చేసరికి ఫార్ అనేది ఇలాగ వస్తుంది, అదే ఇంకొంచెం అన్నదానికి ఈ వర్డ్ వస్తుంది. అలా మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్స్ చూద్దాం. రూల్స్ తో పాటు దాన్ని ఎలా ఉపయోగించాలనేది కూడా చూద్దాం. ఇందాక చెప్పాను కదా, పాజిటివ్, అలాగే కంపారిటివ్, సూపర్లేటివ్ ఉంటాయి కాబట్టి వీటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. పాజిటివ్ డిగ్రీ ఎక్స్ప్రెసెస్ ఏ క్వాలిటీ వితౌట్ కంపారిజన్. ఇన్ కంపారిజన్స్ ఇట్ కామన్లీ యూజెస్ యాజ్ ఎప్పుడు ఎఫర్మేటివ్ అయితే, లేదా నాట్ యాజ్ టు సో యాజ్ అనేది అవుతుంది ఇప్పుడు నెగిటివ్ అయితే. అంటే పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి అంటే సాధారణంగా ఏ కంపారిజన్ లేకుండా, వేరే వాళ్ళతో ఎటువంటి పోలిక లేకుండా ఒకే ఒకరిని బేస్ చేసుకుని మనం చెప్పేస్తూ ఉంటాం. దాన్ని సాధారణంగా పాజిటివ్ డిగ్రీలో ఉందని చెప్తాం. ఇన్ని కంపారిజన్స్ లో చెప్పాలి అంటే సాధారణంగా మనం ఎలా ఉపయోగిస్తామంటే యాజ్ అనే వర్డ్స్ ని, లేదా నెగిటివ్ గనక అయితే నాట్ యాజ్ లేదా సో యాజ్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. బెర్రీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ బబ్లు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నాం. పోల్చకుండా కూడా చెప్పొచ్చు అన్నాను. పోలిస్తుంది చూడండి ఎలా పోల్చాము. యాజ్ తో యాజ్ వచ్చింది కాబట్టి యాజ్ అని వచ్చిందంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్, అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు లెక్క. నెక్స్ట్, ద ట్రైన్ ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్
ద ఏరోప్లేన్. నెక్స్ట్ చూడండి, నాట్ యాజ్ నెగిటివ్స్ లో ఉంది. ఇది నాట్ యాజ్ అనేది ఏమైందంటే యాజ్ లోకి మారింది ఇక్కడ. అలాగే జాగ్రత్త చూడండి, టుడే ఈజ్ నాట్ సో హాట్ యాజ్ ఎస్టర్డే. కాబట్టి మళ్ళీ నాట్ సో కూడా వచ్చింది. అంటే ఒక పాజిటివ్ డిగ్రీలో ఉన్న దానికి మనకి నెగిటివ్ లో ఉంటే నాట్ యాజ్, నాట్ సో అనేది యాజ్ తో ఫామ్ అయ్యింది. లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ కనుక అయితే యాజ్ కింద ఉంటుంది. వీటిని మనం పాజిటివ్ డిగ్రీ కింద మనం ఏం చేస్తాం గమనించుకుంటాం. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ చూడండి, యూజ్ టు కంపేర్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. మళ్ళీ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సాధారణంగా కంపారిటివ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఈ రెండు వస్తువులు వాటిని పోల్చడానికి సాధారణంగా ఉపయోగిస్తాం. జనరలీ ఫాలోడ్ బై దాన్. హౌఎవర్ వర్డ్స్ లైక్ సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్ అండ్ ప్రిఫరబుల్ టేక్ టు. అంటే సాధారణంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కంపారిటివ్ డిగ్రీలో దాన్ అనేదే ఉపయోగిస్తాం. అది బండగుర్తే కాదనడం లేదు, కానీ ఈ వర్డ్స్ ఏవైతే సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ లేదా ప్రిఫరబుల్ ఇలాంటివి ఉన్నాయో అవేం చేస్తాయి అంటే ఈ దాన్ అనే వర్డ్ని తీసుకోకుండా ఏం చేస్తాయి అంటే టు అనే వర్డ్ని తీసుకుంటాయి. ఇప్పుడు చూడండి కింద, బెర్రీ ఈజ్ టాలర్ దాన్ బాబీ. ఇద్దరిని పోలుస్తున్నాం అంతేనా, కంపారిటివ్. వీళ్ళిద్దరిని పోల్చి చెప్పేటప్పుడు మనకి దాన్ అనేది వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. కొన్నిసార్లు ఈ స్పెసిఫిక్ గా ఏదైతే ఎగ్జామ్షన్ వర్డ్స్ ఉంటాయో వీటికి మనం దాన్ కాకుండా టూని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ చూద్దాం. యూజ్ టు కంపేర్ 3 or more persons or things within the same group, generally preceded by the. జాగ్రత్తగా గమనించండి, సూపర్లేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోవడం, ఈ 3 డిగ్రీస్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మనం ఎప్పుడైతే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది కీవర్డ్ అనేది జాగ్రత్తగా గమనించామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమైపోతుంది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టాల్ అనేది కనిపించింది, ఏమవుతుంది మనకు అది పాజిటివ్. ఇక్కడ టాలర్ అని కనిపించింది కంపారిటివ్. సూపర్లేటివ్ అని కనిపించింది, టాలెస్ట్ వచ్చింది. కానీ దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని చూస్తే, ఇది సాధారణంగా సూపర్లేటివ్ డిగ్రీ దేనికి ఉపయోగిస్తామంటే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువుల్ని విత్ ఇన్ ద సేమ్ గ్రూప్, అంటే ఒకే రకమైన గ్రూపుకి చెందిన వాటిని పోల్చేటప్పుడు మనం ఉపయోగిస్తాం. సాధారణంగా ఇది దేని తర్వాత వస్తుందంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉండే వర్డ్ ది తర్వాత వస్తుంది. ఇందాక మనకి ఏం కనపడింది, ఇక్కడ డాన్ కనపడితే ఇక్కడ మనకేం కనపడిందంటే ది కనపడింది. కాకపోతే ఈ కంపారిటివ్ లో దాన్ అనేది మనకి కంపారిటివ్ డిగ్రీ తర్వాత వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఈ ది అనేది కీవర్డ్ ఏదైతే ఉందో అది ఎక్కడ వస్తుందంటే మనకి సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ కంటే ముందే వస్తుంది. కాబట్టి ఇవి జాగ్రత్తగా గమనిస్తే మనం ఇప్పుడు జాగ్రత్తగా క్లీన్ గా ఈ 3 డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానిలోంచి మార్చడం ఎలా అవన్నీ క్లియర్ గా నేర్చుకుందాం. 3 సినారియోస్ ప్రకారం నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ప్యాటర్న్స్ నేను 3 రకాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ ది చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ప్యాటర్న్స్ లో ఫస్ట్ నోట్ చూడండి, వైల్ ట్రాన్స్ఫార్మింగ్ ద డిగ్రీ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మస్ట్ రిమైన్ అన్చేంజ్డ్. కాబట్టి గమనించండి, ఇక్కడ మార్చడం ఒకటే కాదు, మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ట్రాన్స్ఫార్మింగ్ సెంటెన్సెస్ ఏదైతే మనం ముందు లెసన్లో నేర్చుకున్నప్పుడు దాని మీనింగ్ ఎక్కడా లాస్ అవ్వకూడదని నేర్చుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి తీసుకెళ్ళినంత మాత్రాన దాని మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, నేను ఇందాక ఒక సెంటెన్స్ చెప్పాను కదా, ఆ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ బెర్రీ ఈజ్ టాలర్ దాన్ బాబీ అన్నాను. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తుంటే ఎవరు టాల్ ఉన్నట్టు, బెర్రీ టాలర్ ఉన్నట్టు. కాబట్టి ఈ ఇంకో దానిలోకి వెళ్ళినప్పుడు అంటే సూపర్లేటివ్ డిగ్రీలోకి ఒకవేళ దీన్ని మార్చడం కుదరదు, ఇద్దరే ఉన్నారు కాదనడం లేదు. ఒకవేళ మార్చినా అక్కడ బెర్రీ అనేవాడే హైట్ అవ్వాలి తప్ప ఇంకోటి హైట్ రావడానికి వీల్లేదు. అలా అనమాట, దాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు మనకి. ఫస్ట్ సినారియో చూడండి, ఏం చేయాలో, కంపారిజన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ 2 people. ఇద్దరు వ్యక్తుల మధ్య గనక అయితే కంపారిజన్ ఎలా మార్చాలి? ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ ఉంటే మనం ఎలా రాయొచ్చు? పాజిటివ్ లో రాయొచ్చు, అలాగే కంపారిటివ్ లో కూడా రాయొచ్చు. సూపర్లేటివ్ ఉండదు, ఎందుకంటే సూపర్లేటివ్ చేయాలంటే కనీసం మనం ఇద్దరికంటే ఎక్కువ మంది కావాల్సిందే. కాబట్టి ఇక్కడ మన సూపర్లేటివ్ అనేది ప్యాటర్న్ లో ఉండదు. ఈ ప్యాటర్న్ ఎలా చేంజ్ చేస్తాం అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది ఎలా చేంజ్ చేస్తాం? ప్యాటర్న్ 1 ఫస్ట్ ది ఇన్ఈక్వాలిటీ, అంటే వాళ్ళిద్దరి మధ్య అసమానత్వం ఉన్నప్పుడు, అంటే వాళ్ళిద్దరూ సమానం కాదు అన్నప్పుడు, అంటే వాళ్ళిద్దరూ ఒకటే కాదు వేరు అయినప్పుడు. ఉదాహరణకు చూడండి, తర్వాత మనం దాని యొక్క స్ట్రక్చర్ లోకి వెళ్దాం. సిల్వర్ ఈజ్ నాట్ సో కాస్ట్లీ యాజ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్ సిల్వర్ ని మనం కంపేర్ చేస్తున్నాం. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇన్ఈక్వల్ గా ఉన్నాయి. కాస్ట్ ప్రకారం చూసుకుంటే ఈ రెండు సమానం కాదు, వేరు కాబట్టి ఇప్పుడు ఇది ప్యాటర్న్ 1 ఇన్ఈక్వాలిటీ ప్యాటర్న్ అవుద్ది. ఈ ఇన్ఈక్వాలిటీ ప్యాటర్న్ కి మనం ఎలా ఉపయోగించాలో చూడండి. అంటే పాజిటివ్ లో ఉన్నది కంపారిటివ్ లోకి తీసుకెళ్ళడం, అలా కంపారిటివ్ లో ఉన్నది పాజిటివ్ కూడా తీసుకురావడం, అంటే వైస్ వర్సా దానికి అగైనెస్ట్ గా
అంటే దానికి ఆపోజిట్ గా రావడమే. కాబట్టి నాట్ సో లేదా నాట్ యాజ్ అని ఉన్నది adjective తో ఉన్నది, అది యాజ్ తో ఉన్నదాన్ని, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని? నాట్ సో ప్లస్ adjective ప్లస్ యాజ్, లేదా నాట్ యాజ్ ప్లస్ adjective ప్లస్ యాజ్ అనే ఈ ఫామ్ లో ఉన్నది కంపారిటివ్ లోకి వెళ్ళేసరికి కంపారిటివ్ డిగ్రీలోకి ఏది? ఈ adjective ఏదైతే ఉందో ఈ adjective యొక్క కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ లోకి మారిపోతుంది. సింపుల్ గా చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? నాట్ సో కనపడుతుందా? ఒకసారి అరేంజ్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఈజీగా. చూడండి, నాట్ సో దాని పక్కన ఏముంది? adjective, అంతేనా? కాస్ట్. కాబట్టి నెక్స్ట్ ఏముంది? యాజ్ ఉంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని మనం ఎలా తీసుకువెళ్తాం అంటే జాగ్రత్త చూడండి. కంపారిటివ్ ఏది? కాస్ట్ కి ఏమవుతుంది? కాస్ట్లియర్ అనే కంపారిటివ్ డిగ్రీ వచ్చి దాన్ వచ్చింది. ఇలా మనం కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్యాటర్న్ దీనిలోనే ఫస్ట్ సినారియోలో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఈక్వాలిటీ ప్యాటర్న్. ఈక్వాలిటీ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మనకి ఆ పోలిక ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు సెకండ్ది కూడా మనం ఈజీగానే చెప్పేయడానికి వీలుంటుంది. ఫస్ట్ ఏం కనపడింది? ఆ రెండింటి మధ్య ఏముంది? ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇప్పుడు రెండో దానికి వచ్చేసరికి ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇవాన్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ సంజయ్ అంటే ఇక్కడ ఇవాన్ని అదే విధంగా సంజయ్ని ఇద్దరిని పోలుస్తున్నాం. కాబట్టి అలా పోల్చేటప్పుడు ఎలా ఉంది? ఇవాను సంజయ్ ఇద్దరు కూడా ఒకరే సమానం అన్నట్లు. యాజ్ క్లవర్ యాజ్ సంజయ్ అంటే సంజయ్ ఎలా తెలివైనోడో లేకపోతే ఎంత తెలివైనోడో ఇవాన్ కూడా అంతే తెలివైనోడు అన్న చెప్తున్నట్లు అర్థంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈక్వాలిటీ ఈ యొక్క ఈక్వాలిటీ ప్యాటర్న్కి వచ్చేసరికి మనం ఎలా మార్చాల్సి ఉంటుందంటే యాజ్ ప్లస్ adjective ప్లస్ యాజ్ అని ఉన్నదాన్ని మనం ఎలా తీసుకెళ్లాలంటే నాట్ ప్లస్ కంపారిటివ్ ప్లస్ దాన్ అని మార్చాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఎలా మార్చాం? యాజ్, ఇదేమో మనకి adjective ఫాము యాజ్ లో ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేసామంటే నాట్ పక్కన మనం ఏం చేసాం? కంపారిటివ్ వర్డ్ తీసుకొచ్చి దాన్ని రాసాం. దాని అర్థం ఏమీ మారలేదు. జాగ్రత్త చూడండి, సంజయ్ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ ఇవాన్ అంటే ఇవాన్ కంటే సంజయ్ ఏమీ తెలివైనోడు కాదు అని చెప్పాం. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఈక్వాలిటీ ఉందనే కదా. ఇక్కడ ఉన్న ఈక్వాలిటీ అక్కడికి వెళ్ళేసరికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఈక్వాలిటీ ఉంది. కాకపోతే ఈ దాను కంపారిటివ్ ముందు ఏం చేసామంటే మనం నాట్ అనేది తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ ఈజ్ అనేది ఇలా ఫామ్ చేసేవి ఇవన్నీ తీసుకురాలేదేంటి? సబ్జెక్ట్ పక్కన వర్బ్ ఎలా పెట్టాము, లేకపోతే ఆక్సిలరీ వెర్బ్ ఎలా తీసుకొచ్చాం, ఇవన్నీ ఇప్పుడు అడగకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం సెంటెన్స్ ఫార్మేషన్ లో. కాబట్టి అవి నేర్చుకోకుండా మనం ఇది సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. కాబట్టి అవి నేర్చుకున్నాకే ఇవి చూడాలి. నెక్స్ట్ చూడండి, ప్యాటర్న్ 3 మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్తాను. లెస్ ప్యాటర్న్ అంటే లెస్ ప్యాటర్న్ ఎలాగుందో చూడు. ఫస్ట్ సెంటెన్స్ చూసి మళ్ళీ పైకి వద్దాం. గోల్డ్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం. ఈ రెండింటి మధ్య ఇన్ఈక్వాలిటీ ఉంది, కాదంటలేదు. కానీ ఏంటంటే లెస్ తో మనం పోలుస్తున్నాం, లేదా అంత ఉండదు, దీనికి అంత సినిమా లేదు అన్నట్టు చెప్పినట్లు లెక్క. మీకు అర్థం కావడానికి ఏంటి అంటే దీనికి అంత లేదు అన్నట్లు. జాగ్రత్త చూడండి, గోల్డ్ ఈజ్ నాట్ అది ఎక్స్పెన్సివే కాదంటలా, కానీ ప్లాటినం అంత ఎక్స్పెన్సివ్ కాదనేది లెస్ ప్యాటర్న్ లో చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు లెస్ అనే వర్డ్ ని మనం ఇప్పుడు తీసుకొస్తాం. దీనిలో చూడండి, ఈ నాట్ సో లేదా నాట్ యాజ్ ప్లస్ adjective ప్లస్ యాజ్ ఫామ్ ఏదైతే ప్యాటర్న్ 1 లో ఉందో అదే ప్యాటర్న్ లో ఉన్న దాన్ని ఇప్పుడు లెస్ లో రాసేటప్పుడు మనం ఎలా రాస్తామంటే గోల్డ్ ఈజ్ లెస్ ప్లస్ adjective ఫామ్ ఏదైతే ఉందో, ఏ adjective? కంపారిటివ్ adjective కాదు, మామూలు మన adjective ఫామే. adjective ఫాము దాంతో రాస్తాం. జాగ్రత్తగా గమనించండి. అందుకే ఇందాక మీకు మనం ఈ యొక్క పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనేది డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ఆ వర్డ్స్ చెప్పకుండా మీకు కీవర్డ్స్ దాను ది ఎందుకు చెప్పాను అంటే ఈ కొన్నిసార్లు మనకి ఇక్కడ సేమ్ ఇదే వర్డ్ వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది, ఆటోమేటిక్గా ఏం చేస్తాం మనం దాన్ని సింపుల్ కింద అదే పాజిటివ్ కింద రాసేస్తాం. అందుకే మీకు ఇక్కడ దాన్ అనే కీవర్డ్ ని చెప్పడం జరిగింది. అక్కడ వచ్చేసరికి మనకి సూపర్లేటివ్ లో ది అనే కీవర్డ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే లెస్ ప్లస్ adjective ప్లస్ దాని కింద మారుతుంది. ఇప్పుడు మనం సినారియోలో మనం ఏం నేర్చుకున్నామంటే రెండు వస్తువుల మధ్య పోల్చడం. అంతేగాని రెండు వస్తువులు మాత్రమే ఉంటే అనలా నేను. రెండు వస్తువుల మధ్య పోలికితే దాన్ని మనం సినారియోలో మనం 3 విధాలుగా చూసాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సినారియో 2కి వద్దాం. కంపేరింగ్ సమ్వన్ విత్ ద హోల్ గ్రూప్. జాగ్రత్తగా గమనించండి. ఎవరో ఒక వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే అతను ఏ గ్రూప్ లో అయితే ఉన్నాడో, ఏ సమూహంలో అయితే ఉన్నాడో, లేదా ఒక వస్తువు అనుకుందాం, ఏ సమూహంలో అయితే అది ఉంటుందో ఆ సమూహం మొత్తానితో పోలిస్తే
అంటే ఒక క్లాస్ ఉందనుకుందాం. ఆ క్లాస్‌లో చాలా మంది ఉన్నారు. అందులో వీడొక్కడిని ఏం చేశామంటే, ఈ సమూహంలో ఉన్న ఈ క్లాస్‌లో ఉన్న అందరితో కలిపి పోల్చాం. అప్పుడు మనం ఈ సినారియో 2ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన 2 ముందసలు మనం కంపేర్ చేస్తున్న సినారియో ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య మీరు సీన్ 1లోకెళ్ళిపోవాలి. లేదా ఒకే ఒకడిని తీసుకెళ్ళి ఆ హోల్ గ్రూప్‌తో మనం గనక కంపేర్ చేస్తే అది సీన్ 2లోకి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ముందు మనం గనక ఐడెంటిఫై చేసుకుంటే ఏ సీన్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా మనం రాయగలుగుతాం. ఇప్పుడు దీనిలో కూడా మనకి 3 ప్యాటర్న్స్ నేను ఫ్రేమ్ చేశాను. లేదా 3 ప్యాటర్న్స్ మనకు కనపడతాయి. ఆ 3 ప్యాటర్న్స్ చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే పాజిటివ్ నుంచి కంపారిటివ్. ఎందుకంటే ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి సూపర్లేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు 3 ప్యాటర్న్స్ ఫస్ట్ ప్యాటర్న్ ఏంటో చెప్పేస్తాను చూడండి. పాజిటివ్ నుంచి కంపారిటివ్‌కి మార్చడం. అలాగే కంపారిటివ్ నుంచి పాజిటివ్ వైస్ వర్సా. అలాగే రెండో ప్యాటర్న్ వచ్చేసరికి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్. అలాగే సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ కూడా. దానిలో థర్డ్ వన్ చూడండి పాజిటివ్ నుంచి సూపర్లేటివ్. అలా మూడిటితో కంపేర్ చేయడం లేదా మార్చడం ట్రాన్స్ఫార్మ్ చేయడం మనకి ఇక్కడ సినారియో 2లో 3 ప్యాటర్న్స్ కనపడతాయి. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి పాజిటివ్ నుంచి కంపారిటివ్. ఫస్ట్ చూడండి మనం దాని యొక్క స్ట్రక్చర్ కాకుండా ఎగ్జాంపుల్ చూద్దాం. నో అదర్ మౌంటైన్ ఈజ్ యాజ్ హై యాజ్ మౌంట్ ఎవరెస్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మౌంట్ ఎవరెస్ట్ అనే ఈ ఏదైతే ఉందో ఒక మౌంటైన్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేసామంటే మౌంటైన్స్ అనే గ్రూప్లో మౌంటైన్స్ అనేవన్నీ కూడా ఒక గ్రూప్ అనుకుంటే ఆ గ్రూప్ మొత్తంలోకి అన్నిటితో ఈ మౌంట్ ఎవరెస్ట్ ని కంపేర్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏ ప్యాటర్న్ లోకి వెళ్తుంది ఇది మనకి సినారియో 2లోకి వెళ్తుంది. ఇప్పుడు పాజిటివ్ లో ఉంది. పాజిటివ్ యొక్క ఫామ్ ఏంటో చూడండి. నో అదర్ ప్లస్ నౌన్ దేంతో ఉంటుంది? నో అదర్ అలాగే నౌన్ తో ఉంటుంది. ఏ నౌను? ఇది ఏ గ్రూప్ లోకి అయితే చెందిందో ఆ గ్రూప్ యొక్క మౌంటైన్. అయితే మౌంటైన్ అనేది గ్రూప్ కాబట్టి మౌంటైన్ అనే నౌన్ ను ఉపయోగించాం. ఇప్పుడు ఇది కంపారిటివ్ లోకి వెళ్ళినప్పుడు ఏమవ్వాలి అంటే దాన్ ఉంటుంది. దాన్ ఎనీ అదర్ ప్లస్ నౌన్ అని ఉంటుంది. దాన్ అనేది మనకు కన్ఫామ్, ఎందుకని కంపారిటివ్ కాబట్టి దాన్ ఎనీ అదర్ ప్లస్ అదే నౌన్ ఉపయోగిస్తాం. చూడండి ఇప్పుడు ఒకసారి మనకి ఎక్కడుంది? దాన్ ఎనీ అదర్ మౌంటైన్ అయింది. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ అనేది మనం హయ్యర్ ఎలాగొచ్చింది మనకి? హై, హయ్యర్, హైయెస్ట్ ఇలాగనమాట వర్డ్. కాబట్టి ఈ కంపారిటివ్ వర్డ్ ఉపయోగించిన తర్వాత దాన్ ఎనీ అదర్ ప్లస్ నౌన్ కింద ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి ప్యాటర్న్ 2 వచ్చేసరికి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్. ఇప్పుడు దేనిలోకి వచ్చాం మనం? కంపారిటివ్ ఉంది. ఇదే వర్డ్ తీసుకున్నాం. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్. ఇప్పుడు దీన్ని సూపర్లేటివ్ లోకి మార్చాలి అంటే ఎలా మారుస్తామంటే దాన్ ఎనీ అదర్ ప్లస్ నౌన్ లో ఉన్న దాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ నౌన్ తో పని లేదు మనకి. దాన్ ఎనీ అదర్ ని ఎలా మారుస్తామంటే ది ప్లస్ సూపర్లేటివ్ కింద మారుస్తాం. ఇదిగోండి దాన్ ఎనీ అదర్ మౌంటైన్ అనే దాన్ని ది హైయెస్ట్ కింద మార్చేసాం. కాబట్టి చూడండి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్ అనే దాన్ని మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ కింద మార్చేసాం. కాబట్టి ది హైయెస్ట్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మనకి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి పాజిటివ్ టు సూపర్లేటివ్. ఇప్పుడు మీరు పైన ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి చూడొద్దు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మళ్ళీ మనకి నో అదర్ లో ఉంది. ఏముంది? నో అదర్ లో ఉంది. ఇక్కడ నౌన్ తో పని లేదు సూపర్లేటివ్ రాస్తున్నప్పుడు, అందుకని ఇవ్వలేదు మీకు. ఈ నో అదర్ లో ఉన్నదాన్ని మనం ది ప్లస్ సూపర్లేటివ్ కింద మార్చేయచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చూడండి 3 కలిపి ఏది సినారియో 2కి సంబంధించి ఈ మూడింటిని అంటే కంపేరింగ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విత్ ద హోల్ గ్రూప్ అంటే ఏ గ్రూప్ లో ఉంటుందో ఆ గ్రూప్ మొత్తంతో కంపేర్ చేయడానికి మనకి పాజిటివ్ వచ్చేసరికి నో అదర్ ఉంటుంది. అలాగే కంపారిటివ్ వచ్చేసరికి మనకి దాన్ ఎనీ అదర్ వస్తుంది. అలాగే సూపర్లేటివ్ వచ్చేసరికి ది ప్లస్ సూపర్లేటివ్ వస్తుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రొఫార్మా నేను ఒకే లైన్లో ఇవ్వచ్చు, కానీ ఏంటంటే మీకు చదవడానికి లేకపోతే నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 3 ప్యాటర్న్స్ లోకి మార్చడం జరిగింది. కాబట్టి 3 ప్యాటర్న్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్ టు కంపారిటివ్ ఏమవ్వాలి? నో అదర్ ప్లస్ నౌన్ అలా దాన్ ఎనీ అదర్ ప్లస్ నౌన్ అవ్వాలి. ప్యాటర్న్ 2 వచ్చేసరికి కంపారిటివ్ టు సూపర్లేటివ్ వచ్చేసరికి ఏమవ్వాలి? దాన్ ఎనీ అదర్ నుంచి ది సూపర్లేటివ్ లోకి మార్చాలి. మళ్ళీ ప్యాటర్న్ 1, 2 మిక్స్ చేసే చెబుతున్నట్లు నో అదర్ ఏమవ్వాలంటే ది ప్లస్ సూపర్లేటివ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం మారుస్తాం. ఇప్పుడు సీన్ 3లోకి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు సీన్ 3 అర్థం చేసుకునే ముందు ఇప్పుడు ఎలాగో స్క్రీన్ మీద కనిపించట్లేదు కాబట్టి సీన్ 1 ఏంటి, సీన్ 2 ఏంటి అనేది గుర్తు చేసుకోండి. సీన్ 1 ఏంటి? 2 వ్యక్తుల మధ్య లేకపోతే 2 వస్తువుల మధ్య మనం కంపారిజన్ ఉన్నప్పుడు. సీన్ 2 వచ్చేసరికి ఏంటి? ఒకే ఒక వస్తువు లేకపోతే ఒకే ఒక మనిషిని తీసుకువెళ్ళి ఆ గ్రూప్ మొత్తంతో కంపేర్ చేయడం. కాబట్టి ఇప్పుడు సీన్ 3 వచ్చేసరికి కంపేరింగ్ సమ్వన్. ఇది కూడా ఒకరినే కంపేర్ చేసేది, కాకపోతే విత్ ఎవరితో? విత్ ఎ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. కాకపోతే ఆ గ్రూప్ లో ఉండే కొద్ది మంది మనుషులతో లేకపోతే కొద్ది మందితో కంపేర్ చేస్తున్నప్పుడు మనం సీన్ 3ని ఉపయోగించాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. దీన్నే మనం ఏమంటామంటే ద వెరీ ఫ్యూ లేదా వన్ ఆఫ్ ద ప్యాటర్న్.
వన్ ఆఫ్ ది అనే ప్యాటర్న్ కింద పిలుస్తాం. కాబట్టి ఫస్ట్ ప్యాటర్న్, సెకండ్ ప్యాటర్న్, థర్డ్ ప్యాటర్న్ సేమ్, పాజిటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ సూపర్లేటివ్, అలాగే పాజిటివ్ టు సూపర్లేటివ్. ఇప్పుడు చూడండి, వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ కోల్కతా అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వెరీ ఫ్యూ సిటీస్ చాలా అంటే సిటీ, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, పైన చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు సిటీస్ అనేది పెద్ద హోల్ గ్రూప్, దానిలో ఏముంటాయి, చాలా సిటీస్ ఉంటాయి, ప్రపంచంలో బోల్డ్ సిటీస్ ఉన్నాయి. కానీ మనం ఏం చేసామంటే వెరీ ఫ్యూ అంటే కొన్ని సిటీస్ని తీసుకుని ఆ కొన్ని సిటీస్ని ఈ కోల్కతాతో పోలుస్తున్నాం. ఇంకా సిటీస్ లేవా అంటే ఉన్నాయి, కాకపోతే మన పోలిక దేని మధ్య అంటే ఈ ఒక్క సిటీని ఆ గ్రూప్లోనే ఉన్న కొద్ది సిటీస్ని పోలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి సీన్ 3లో వచ్చింది. ఇప్పుడు ఈ వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ కోల్కతా అన్నది ఎలా, ఏ ఫామ్లో ఉంది, వెరీ ఫ్యూ ప్లస్ ప్లూరల్ నౌన్, అంటే నౌన్ ఏమైంది, ప్లూరల్ నౌన్లో ఉంది. వెరీ ఫ్యూ, సిటీ అలా సిటీస్లో ఉంది. ఇప్పుడు ఇది మారేసరికి అంటే కంపారిటివ్లో మారేసరికి ఎలా మారుతుందంటే దాన్ మోస్ట్ అదర్ ప్లస్ ప్లూరల్ నౌన్, అంటే ఇది సింగులర్ అలా ఈ ప్లూరల్ అలా ఈ ప్లూరల్ గానే ఉండి మనకు ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ మోస్ట్ అదర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కోల్కతా ఈజ్ బిగ్గర్, బిగ్గర్ ఎందుకు వచ్చింది మనకి, అది కంపారిటివ్ కాబట్టి బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్, ఇలా మారుస్తాం. నెక్స్ట్ చూడండి ప్యాటర్న్, నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ఏం కనిపిస్తుంది, నెక్స్ట్ ప్యాటర్న్ దాన్ మోస్ట్ అదర్. ముందు మనం ఎగ్జాంపుల్ చూద్దాం, ఆల్రెడీ మనకు వచ్చిందే కదా పైన, కోల్కతా ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్. ఈ మోస్ట్ ఏమైందంటే ఈ దాన్ మోస్ట్ అదర్ ఎలా మారుతుంది అంటే వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్. ఇందాక మనం ది ప్లస్ సూపర్లేటివ్ అనుకున్నాం కదా ఇంతకు ముందు సీన్ లో, ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ కింద మారుతుంది. అదే మనకి కోల్కతా ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఏమవుతుంది అంటే కోల్కతా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీస్, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్ 3 చూడండి. ప్యాటర్న్ 3లో పాజిటివ్ టు సూపర్లేటివ్ సింపుల్ గా గుర్తు పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎలాగా, వెరీ ఫ్యూ అనేది ఏమవుతుంది అంటే వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ ఉంటుంది, ప్లూరల్ నౌన్ కామన్ కి మనకి. కాబట్టి వెరీ ఫ్యూతో వచ్చిన లేదా మనకి ఏమవుతుందంటే వన్ ఆఫ్ దికి మారుతుంది. కాబట్టి ఇలాంటి సీన్ ని మనం ఎప్పుడు పోలుస్తాం అంటే ఒకే ఒకదాన్ని ఒక గ్రూప్ లో తీసుకున్న ఒకదాన్ని అదే గ్రూప్ లో ఉన్న మరికొన్ని దాంట్లో పోలిస్తే. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం వీటిల్లో కవర్ అవనివి. ఇప్పుడు స్పెషల్ కేసెస్ మనం చూడాల్సింది ఏంటంటే జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫరబుల్ అవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, ని తీసుకుంటాయి. నెవర్ ఎప్పుడు కూడా దాన్ని తీసుకోవు. అంటే ఈ సీనియర్ టు మీ లేదా హీ సుపీరియర్ టు మీ, హీ ఈజ్ జూనియర్ టు మీ ఇలా చెప్తాం కానీ దాన్ అనేది రాదు. సాధారణంగా మనకి ఎగ్జామ్స్లో ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎర్రర్ కరెక్షన్ లో దాన్ ఇచ్చేస్తాడు. ఆ దాన్ మనకి కంపారిటివ్లో సీనియరు, సుపీరియరు, ఇన్ఫీరియరు ఇలాంటి వాటికి దాన్ రాదు, 2 వస్తుంది అనేది తెలిస్తే మనం మన జేబులో ఒక మార్క్ వేసుకున్నట్లే లెక్క. కాబట్టి నెక్స్ట్ చూడండి, బెటర్ ఆఫ్ ద 2 అంటే చూడండి, యూజ్ ది ప్లస్ కంపారిటివ్ ఫర్ ఎగ్జాక్ట్లీ 2 ఐటమ్స్. కరెక్ట్గా రెండు వస్తువులు ఉంటే మనం ఏం చేయాలంటే ది ప్లస్ కంపారిటివ్ ని మనం ఉపయోగించాలి. షీ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2 సిస్టర్స్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకి గుడ్, బెటర్, బెస్ట్. ఇప్పుడు ది ఎందుకు వచ్చింది, మనకి ఇక్కడ బెటర్ ఉంది. బెటర్ అనేది ఏంటి మనకి కంపారిటివ్. మరి కంపారిటివ్ లో ది అనేది ఎందుకు వచ్చింది అంటే అదే స్పెషల్ కేస్. ఎప్పుడు బెటర్ ఆఫ్ ద 2 అన్నప్పుడు అంటే ఇద్దరు ఉండి, ఎగ్జాక్ట్లీ ఇద్దరు ఉండి వాళ్ళిద్దరిలో ఎవరు బెటరు అని చెబుతూ ఉన్నప్పుడు ఈ ది అనేది మనం ఉపయోగిస్తాం. దేని ముందు, కంపారిటివ్ ముందు కూడా. సాధారణంగా ది అనేది మనం సూపర్లేటివ్ ఉపయోగిస్తాం. ఈ బెటర్ ఆఫ్ ద 2 అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ది ప్లస్ కంపారిటివ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఓల్డర్ వర్సెస్ ఎల్డర్. ఓల్డర్ ఎప్పుడు ఏజ్ థింగ్స్ కి, అలాగే ఎల్డర్ ఎప్పుడు ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ లేదా బంధుత్వాల గురించి చెప్పేటప్పుడు. కాబట్టి ఎల్డర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై దాన్. ఎల్డర్ అనేది ఎప్పుడు కూడా దాన్ తో రాదు. ఎప్పుడు ఓల్డర్ అయితే దాన్ అనేది ఓల్డర్ ని ఫాలో అవుతుంది. కానీ ఈ యొక్క ఎల్డర్ ఏదైతే ఉందో అంటే రిలేషన్షిప్ చెప్తున్నప్పుడు అంటే ఏజ్ కానీ లేదా ఒక వస్తువుల యొక్క పురాతన తత్వాన్ని చెప్పడానికి కానీ మనం ఈ దాన్ ఉపయోగిస్తాం. కానీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడైతే ఎల్డరు అలాగే యంగరు ఇలాంటివి ఉపయోగించేటప్పుడు మనం దాన్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ అనొచ్చు, కానీ హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనాలి. ఇక్కడ దాన్ అనేది రాదు, ఏదికి ఎల్డర్ కి రాదు, అలా అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసరికి ఫిజికల్ డిస్టెన్స్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఫిజికల్ డిస్టెన్స్ కి మేము ఫార్దర్ ఉపయోగిస్తాం. అలాగే ఎడిషనల్ లేదా ఫిగరేటివ్ లేదా ఎక్స్టెండెడ్ మీనింగ్ అంటే కొనసాగింపు చెప్పడానికి ఫర్దర్ గా అంటాం మనం కొన్నిసార్లు, అంటే దాని తర్వాతగా లేదా దాని కొనసాగింపు కానీ, అలాంటప్పుడు ఇది ఉపయోగిస్తాం. కాబట్టి ఈ రెండింటికి రూట్ వర్డ్ ఏదైతే ఒకటే ఫార్ ఉంటుందో దాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏది అంటే డిస్టెన్స్ కు ఉపయోగిస్తున్నావా లేదంటే ఎడిషనల్ ఫిగరేటివ్ ఎక్స్టెండెడ్ మీనింగ్ లో ఉపయోగిస్తున్నావా అన్న దాని మీద అది ఫార్దర్ అవుతుందా లేదా ఫర్దర్ అవుతుందా అన్న దాని మీద
ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కామన్ ఎర్రర్స్ చూద్దాం. ఈ కామన్ ఎర్రర్స్ చూసుకున్నట్లయితే అసలు మన సిలబస్లో ఉండే కామన్ ఎర్రర్ సెక్షన్ కూడా ఈ రోజే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ మనం ఆ కామన్ ఎర్రర్ సెక్షన్లో యాక్టివ్ ప్యాసివ్ చూడాలి, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ చూడాలి, కొన్నిసార్లు టెన్సెస్ చూడాలి, కొన్నిసార్లు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడాలి, కొన్నిసార్లు మనం ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడాలి. కాబట్టి వాటిలన్నింటినీ రివైజ్ చేసుకున్నట్లు ఉంటుంది, కాబట్టి దీనిలో ఇంక్లూడ్ చేయకుండా సపరేట్ క్లాస్ నెక్స్ట్ రోజు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కామన్ ఎర్రర్స్ దీని వరకు ఏది మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కామన్ గా కనిపించే ఎర్రర్స్ చూడండి ఒకసారి. దిస్ రోడ్ ఈజ్ మోర్ నారోవర్ అని వచ్చారనుకోండి, ఇక్కడ మనకి తప్పేం కనపడుతుందంటే ఈ మోర్ ఉపయోగించడం తప్పు అవుతుంది. ఎందుకు మోర్ ఉపయోగించడం తప్పు అవుతుంది అంటే డబుల్ కంపారిటివ్ ఎర్రర్. అంటే ఇక్కడ మోర్ అనేది ఏంటిది మనకి కంపారిటివ్ డిగ్రీ, అలాగే నారోవర్ అనేది ఏంటి అది కూడా కంపారిటివ్ డిగ్రీ. అయితే ఇక్కడ నారోతో మోర్ రావాలి అంటే ఒకవేళ ఆ వర్డ్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లవర్ అనే వర్డ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? క్లవర్ అనే వర్డ్ తీసుకున్నాం. ఈ క్లవర్కి మనం ఏం రాయొచ్చు అన్నాము? క్లవరర్ అని రాయొచ్చు, లేదా మోర్ క్లవర్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, అంతేగాని మోర్ క్లవరర్ అని రాసామనుకోండి ఏమవుతుంది? అది తప్పు అవుతుంది. కాబట్టి మనకి ఏంటిది మోర్ నారోవర్ అనే వర్డ్ అనేది మనకి ఏమవుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి అలా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం కామన్ ఎర్రర్ సాధారణంగా రెండు ఏదైతే మనకి డబుల్ కంపారిటివ్ ఎర్రర్స్ రెండు వస్తాయో అది మనకి డబుల్ కంపారిటివ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎర్రర్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఒక కంపారిటివ్ డిగ్రీ మాత్రమే మనకి అక్కడ కనిపించాలి. అలాగని ది ప్లస్ కంపారిటివ్ కనిపించింది అంటే తప్పు అనుకోవద్దు, ఎందుకంటే మనకు అది ఎక్సెప్షనల్ కేసులో మనకి ఇందాక వచ్చింది. స్పెషల్ కేసెస్లో చూడప్పుడు షీ ఈస్ ద మోస్ట్ స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సాధారణంగా ఇక్కడ ఏముంది? డబుల్ సూపర్లేటివ్ ఉంది. ఎలా? ది మోస్ట్ అనేది ఎలా ఉంది మనకి? సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే ది స్మార్టెస్ట్ ఏంటిది మనకి? స్మార్టెస్ట్ కూడా సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే వాడాలి. ఎలా? షీ ఈస్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ ఎల్డర్ దాన్ మీ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఏముండకూడదు? ఎల్డర్ తో పాటు దాన్ ఉండకూడదు. ఇప్పుడు కరెక్షన్ చూడండి, హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ అని చెప్పొచ్చు. ఎలా? ఎల్డర్ తీసేసి ఓల్డర్ పెట్టి, లేదా హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ లేదా ఎల్డర్ సిస్టర్ అలా చెప్పాలి. ఎందుకంటే ఎల్డర్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ దాన్, యూజ్ ఓల్డర్ దాన్ ఫర్ కంపారిజన్స్. కాబట్టి నెక్స్ట్ ఎర్రర్ చూడండి, హీ ఈజ్ సుపీరియర్ దాన్ మీ. ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఏది మీరు ఈజీగా చెప్పేస్తారు, దాన్ అనేది ఎర్రర్. ఎందుకని? సుపీరియరు, ఇన్ఫీరియరు లేదా జూనియర్, సీనియర్ ఇలాంటి వాటికి ఏమొస్తుంది? టు అనేది వస్తుంది. కాబట్టి హీ ఈజ్ సుపీరియర్ టు మీ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ అని ఉంది. ఈ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ కి మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఇక్కడ ప్లూరల్ వచ్చింది ఎందుకంటే వన్ ఆఫ్ ద రిక్వైర్స్ ఏ ప్లూరల్ నౌన్. మనకి వన్ ఆఫ్ ద ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఆ నౌన్ కంపల్సరీ ప్లూరల్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎర్రర్ చూద్దాం. ఆఫ్ ద టూ బాయ్స్ రామ్ ఈస్ ద టాలెస్ట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ టూ వచ్చినాయి కంపారిటివ్ డిగ్రీలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కరెక్షన్ ఆఫ్ ద టూ బాయ్స్ రామ్ ఈజ్ ద టాలర్. అదే మనకి చెప్పింది. ఈజ్ ఏమైంది మనకి ఇక్కడ? ది టాలర్ అయింది. ఎప్పుడు మనకి వాళ్ళిద్దరి మధ్య కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ టూ ఇద్దరు ఉన్నప్పుడు. మన కింద ఇద్దరు సిస్టర్స్ మధ్య పోల్చాం మనం, అలా అనమాట. ఈజ్ టాలర్ కింద వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ చూడండి, నో అదర్ ప్లేయర్ ఈజ్ బెటర్ దాన్ సచిన్. ఇప్పుడు మనకి ఎర్రర్ ఇక్కడ ఏం కనపడుతుందంటే నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్. ఏం కనపడుతుంది? యాజ్ గుడ్ యాజ్. అంటే ఏంటంటే బెటర్ అనేది ఎప్పుడు కూడా ఎలా చేంజ్ అవుతుందంటే యాజ్ గుడ్ యాజ్ చేంజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళేటప్పటికి? పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళేసరికి. ఎందుకంటే నో అదర్ ఉంది కదా ఇక్కడ మనకి, కాబట్టి పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళినప్పుడు మనకి ఆ బెటర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే యాజ్ గుడ్ యాజ్ కింద మారుతుంది. అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ రివిజన్ బాక్స్ ఒకసారి చూద్దాం. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది, ఆల్వేస్ టేక్ టూ అనేది సీనియర్ కి, జూనియర్ కి, సుపీరియర్ కి, ఇన్ఫీరియర్ కి, ప్రిఫరబుల్ కి మనం ఏం చేయాలి? టూ ఉపయోగించాలి. ఎగ్జాక్ట్లీ టూ రెండే కనుకుంటే ఏం చేయాలి? ది ప్లస్ కంపారిటివ్, సూపర్లేటివ్ కాదు అది, ది ప్లస్ కంపారిటివ్ ఉపయోగిస్తాం. ప్లూరల్ నౌన్ గనక అయితే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ఆల్రెడీ నేర్చుకున్నాం మనం, అలా నేర్చుకుంటాం. డబుల్ ఎర్రర్స్ ఉంటే ఎప్పుడు డబుల్ కంపారిటివ్ ఉండకూడదు, అలాగే డబుల్ సూపర్లేటివ్ కూడా ఉండకూడదు. ఉంది అంటే అక్కడ ఎర్రర్ ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ గోల్డెన్ ప్రిన్సిపల్ ఒకటి రాశాను చూడండి, మీనింగ్ మస్ట్ రిమైన్ అన్చేంజ్డ్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే మారుస్తూ ఉన్నప్పుడు ఏం చేంజ్ అవ్వకూడదు? మనకి మీనింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు. అదే ఇంకోటి కూడా ఇక్కడ నేను ఇవ్వడం మర్చిపోయాను. ఓల్డర్, ఎల్డర్ వీటిలో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏజ్ థింగ్స్ కి ఏమో ఓల్డర్ ఉపయోగిస్తాం, ఫ్యామిలీకి ఏమో ఎల్డర్ ఉపయోగిస్తాం. ఎల్డర్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై దాన్. ఎల్డర్ లో మనకి ఏం కనపడదు? ఎల్డర్ వచ్చినప్పుడు దాన్ అనేది కనిపించకూడదు. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆన్సర్లు చెప్పేస్తా ఉంటే, అంటే నాతో పాటు మీరు కూడా ఆన్సర్లు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు కూడా అర్థమైపోయినట్లు లెక్క. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇచ్చాను, ఆ తర్వాత గ్రామర్ అండ్ ఎర్రర్ స్పాటింగ్ మీద ఒక 2 క్వశ్చన్స్, తర్వాత డైరెక్ట్ గా మనకి ఇచ్చిన దాన్ని
ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఏదైతే డైరెక్ట్ కన్వర్స్ చేయడం, అంటే ఒక దానిలో ఉన్న దాన్ని ఇంకో దానిలోకి మార్చడం, అవి ఇచ్చాను. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక 2 ఇచ్చాను కాబట్టి 12లో మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా కవర్ అవుతాయి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ది ట్రాన్స్ఫార్మ్ నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ ఫేమస్ యాజ్ ధోని అనేది ఇప్పుడు మనం ఎలా మార్చాలి, కంపారిటివ్ లోకి మార్చాలి. ఇప్పుడు మనం ఇక్కడ కీవర్డ్స్ మనం ఏం చేయాలి, నో అదర్ వచ్చింది, అలాగే యాజ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కంపారిటివ్ లోకి మార్చాలి. కాబట్టి నో అదర్ అనేది కంపారిటివ్ లోకి వెళ్ళినప్పుడు ఏం మారుతుంది, దాన్ ఎనీ అదర్ కింద మారుతుంది. కావాలంటే ముందు ఒకసారి మీరు లెసన్ ఏదైతే మనకు నోట్స్ ఉందో ఆ నోట్స్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ ఎనీ అదర్ లోకి మారాలి. కాబట్టి కంపారిటివ్ లోకి వెళ్ళినప్పుడు నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ ఫేమస్ యాజ్ ధోని అనేది మనం ఎలా చేంజ్ అవుతుంది అంటే, ముందు మనకి కీవర్డ్ ఫేమస్ ఉంది, ఫేమస్ కి ఏమవ్వాలి, కంపారిటివ్ మోర్ ఫేమస్. కాబట్టి ధోని ఈజ్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ అదర్ ప్లేయర్ అని మారుస్తాం. కాబట్టి ఏం మారుస్తాం, ధోని ఈజ్, రాద్దాం ఒకసారి, ధోని ఈజ్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ అదర్ ప్లేయర్. నెక్స్ట్ చూడండి, వెరీ ఫ్యూ రివర్స్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ది నైల్. ఇప్పుడు మనకి వెరీ ఫ్యూ అనే ఈ యొక్క సినారియోలోకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది ఏ సీన్ లోకి వెళ్తుంది, మనకి సీన్ 3లోకి వెళ్తుంది. ఎలా, ఒకే ఒక రివర్ని నైల్ని మనం ఏం చేసామంటే దాని గ్రూప్ లో మనం ఏం చేసామంటే కొన్నిటితో పోల్చాం. ఇప్పుడు దాన్ని మనం కంపారిటివ్ లోకి తీసుకురావాలి. ఈ వెరీ ఫ్యూ అని ఏమవుతుందంటే ఇప్పుడు మోస్ట్ వస్తుంది, ఏమొస్తుంది, మోస్ట్ అవుతుంది. కాబట్టి లాంగ్ ఏమవుతుంది, లాంగర్. కాబట్టి ది నైల్ ఈజ్ లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రివర్స్ అని మనకి అవుతుంది. కాబట్టి ముందుకెళ్ళి చూడండి ఒకసారి. నెక్స్ట్, ఇవాన్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ అనేది ఏం చేయాలంటే మనం పాజిటివ్ లోకి మార్చాలి. ఇప్పుడు దేనిలో ఉంది, ఇది దానిలో ఉంది, అంటే కంపారిటివ్ లో ఉంది. ఈ కంపారిటివ్ లో ఉన్నది దేనిలోకి మార్చాలి, పాజిటివ్ లోకి మార్చాలి. ఇది ఏ సీన్ లో ఉంది, ఇవాన్ అనే అతన్ని తీసుకువెళ్ళి వారి గ్రూప్ లో అందరితో కలిపి పోల్చాం, కొంతమందితో కాదు. కాబట్టి సీన్ 2లో ఉంది ఇది. ఇప్పుడు దీన్ని పాజిటివ్ లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం, యాజ్ గుడ్ యాజ్ లోకి వెళ్తుంది. కాబట్టి నో అదర్ స్టూడెంట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇవాన్. కాబట్టి యాజ్ గుడ్ యాజ్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, నో అదర్ గర్ల్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ జారా. ఇప్పుడు మనకి ఇది వచ్చింది, ఏది మనం ఇప్పుడు ఏదైతే మార్చామో పాజిటివ్ లోకి మార్చామో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఇది ఏం చేయాలి, మనం సూపర్లేటివ్ లోకి మార్చాలి. ఎలా ఉంది ఇది, ఈ జారా అనే అమ్మాయి ఇంటెలిజెన్స్ ప్రకారం హోల్ గ్రూప్ తో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు సూపర్లేటివ్ లోకి మార్చాలి. జారా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్, ఎందుకంటే ఇంటెలిజెంట్ కి ఏమవుతుంది, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. జారా ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. నెక్స్ట్ చూడండి, గోల్డ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ఎనీ అదర్ మెటల్. అన్నిటితో పోల్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఈ దాన్ ఎనీ అదర్ అనేది ఎందులోకి మారుతుంది అంటే నో అదర్ లోకి చేంజ్ అవుతుంది. కాబట్టి ముందు చెప్పిన రూల్స్ ను ఉపయోగిస్తూ మీరే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కీవర్డ్స్ నేను చెప్పేశాను కాబట్టి. నెక్స్ట్ చూడండి, జోయా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ లోకి మార్చాలి. నేను కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి నేను వర్డ్ చెప్తాను, మీరు మార్చడానికి ట్రై చేయండి. ఈ వన్ ఆఫ్ ద అనేది ఏదైతే ఉందో, ఏది మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద అన్న కీవర్డ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే వెరీ ఫ్యూ లోకి మారిపోతుంది. ఎందుకని, పాజిటివ్ లోకి వెళ్తుంది కాబట్టి. వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ జోయా అన్నట్లు మారుస్తాం. కాబట్టి నెక్స్ట్ గ్రామర్ చూడండి ఒకసారి, గ్రామర్ ఎర్రర్ స్పాటింగ్ లో ఎర్రర్ చూడండి. ఇప్పుడు ఒకసారి షీ ఈస్ ద మోస్ట్ స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మనకు క్లియర్ గా కనపడుతుంది. ఏం ఎర్రర్ కనపడుతుంది మనకి ఇక్కడ, డబల్ సూపర్లేటివ్, ది కనపడుతుంది, మోస్ట్ కూడా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎర్రర్ స్పాటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ ఏదవుతుంది, మోస్ట్ అనేది రాకూడదు. ఇక్కడ మనకి ఏం రాకూడదు, మోస్ట్ రాకూడదు, ఎందుకంటే స్మార్టెస్ట్ వాడేసాను కాబట్టి ది స్మార్టెస్ట్ సరిపోతుంది. స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్ అలా అనమాట. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్ చూడండి, వన్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ జాకబ్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు మనకి ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య పోలికప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం, ది బెస్ట్ రాకూడదు. మనం కంపారిటివ్ ఏం చేస్తాం, ది ప్లస్ ఏం చేస్తాం, కంపారిటివ్ రాస్తాం, అంటే ది బెటర్ వాడాల్సి ఉంటుంది మనం ఇక్కడ. నెక్స్ట్ డైరెక్ట్ కన్వర్షన్ ఉంటే రీరైట్ ద పాజిటివ్ డిగ్రీ, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ అన్నది మనం ఏం చేయాలంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఈ ది హైయెస్ట్ అనేది నో అదర్ కింద చేంజ్ అవుతుంది. ఎలా, నో అదర్, ఇక్కడ రాసిన చూడండి, నో అదర్. కాబట్టి ఇది ఏం చేయొచ్చు, నో అదర్ మౌంటైన్ ఈజ్ యాజ్ హై యాజ్ మౌంట్ ఎవరెస్ట్, ఇలా మనం మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వైజాగ్. నేను ఇది రాయను, మీరు రూల్ ను ఉపయోగించి చేయండి. ఎలా, వెరీ ఫ్యూ అన్నాం అంటే థర్డ్ సినారియోలోకి వచ్చింది. ఇది వైజాగ్ అనేది ఏం చేసామంటే దాని గ్రూప్ లో ఉన్న కొద్ది టౌన్స్ లో మనం మార్చాం, అంటే కొద్ది టౌన్స్ తో కంపేర్ చేసాం కాబట్టి
సీన్ 3లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు కాబట్టి ఇప్పుడు దేనిలో ఉంది ఇది? వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ టు కంపారిటివ్ సీన్ 3లో సినారియో 3లో మనం ఎలా చేస్తాం అనేది అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హెల్త్ ఈజ్ డాష్ దాన్ వెల్త్. మోర్ ఇంపార్టెంటా, మోస్ట్ ఇంపార్టెంటా? దాన్ వచ్చిందంటే ఏం రావాలి మనకి? మోర్ ఇంపార్టెంట్ రావాలి. ఎందుకంటే ఇది ఏంటి? సూపర్లేటివ్ కాబట్టి మనకి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ డాష్ టు ద వన్. అంటే ఇక్కడ మనకు 2 వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు మనం దిస్ బుక్ ఈజ్ డాష్ టు దట్ వన్ అంటే ప్రిఫరబుల్లా, ప్రిఫర్డా? ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు. అయితే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ప్రిఫర్డ్ కాదు, మనం నేర్చుకున్న పదాలు మనకున్నాయి ప్రిఫరబుల్. కాబట్టి దిస్ బుక్ ఈజ్ ప్రిఫరబుల్ టు దట్ వన్. ఇలా మనం మన యొక్క ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చానంటే కొంచెం మనం డెప్త్గా మనం చూడాల్సినవి కాబట్టి మనం వాటిలో చూడండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 3 సినారియోస్ గుర్తుపెట్టుకోవాలి. 3 సినారియోస్లో కూడా మనం 3 ప్యాటర్న్స్ ఏవైతే ఫాలో అయ్యామో 3x3 మొత్తం 9 ప్యాటర్న్స్ ఫాలో అయ్యాం. ఈ 9 ప్యాటర్న్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అసలు దీనిలో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. అలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ డే 18లో మనం ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ చూసాం. ఈ యొక్క ప్రతి సినారియోలో కూడా 3 సినారియోస్ చూసాం. 3 సినారియోస్లో 3 ప్యాటర్న్స్ చూసాం. స్పెషల్ కేసెస్ చూసాం. అలాగే యూసేజ్ ఆఫ్ రూల్స్ కూడా చూసాం. కాబట్టి ఇంతటితో డే 18 కంప్లీట్ అయింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో ఈ కంటెంట్ షేర్ చేసుకుని ఈ ఛానల్ యొక్క గ్రోత్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రిపరేషన్కి సంబంధించిన గ్రూప్ లింక్ కింద ఇవ్వబడింది, దానిలో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ ఏదైతే క్లాస్ పీడిఎఫ్ ఉందో అది మీకు అక్కడ ఫ్రీగా షేర్ చేయబడుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.